నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అగ్రవర్ణాల విమర్శలు. నియోజకవర్గంలో స్పందించని దళిత వర్గాల నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసినందుకు తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అగ్రవర్ణాల వారు దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ఆయన అవినీతిపై విమర్శలు సృష్టించారు. అగ్రవర్ణాల్లో ఉన్న యూనిటీ నియోజకవర్గంలోని దళిత వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు ఎందుకు లేదంటూ వీకేసీ పార్టీ జిల్లా కార్యదర్శి, సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి మహేష్ అడ్వకేట్ సత్యవేడు ఎలక్ట్రానిక్ మీడియా సెంటర్లో ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఓ దళితుడు అనేగా ఇది దళితులందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే ఒక అగ్రవర్ణం వాళ్ళు చేసి ఉంటే ఎవరైనా విమర్శించేవారా? ఈ గుర్తించుకొని ఇకనైనా దళితులందరూ ఏకంగా ఉండాలంటూ మహేష్ కోరారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సైతం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అగ్రవర్ణాలకి తొత్తుగా వివరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ సేవ చేశారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 7 మండలాల్లోని దళిత వర్గాలను చేరదీసి కనీసం 50 నుంచి 100 మంది అయినా ఆయన అనుజన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడంలో ఎమ్మెల్యే పూర్తి విశ్వాసాన్ని కోల్పోయాడు. నియోజకవర్గంలో నేడు ఆయన వెంట అండగా నిలిచి ఎందుకు ఏ దళిత నాయకుడు ముందుకు రావడం లేదు? అందుకే అగ్రవర్ణాల నాయకులు ఎమ్మెల్యే దళిత ద్రోహి అంటూ విమర్శలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలోని దళితులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి అంటూ ఆయన మీడియాతో అన్నాడు. ఈ కార్యక్రమంలో వీకేసీ నాయకులు దినకరన్, మణి, నరేష్, కిషోర్, మణికంఠ, మునిరాజ్, థామస్ తదితరులు ఉన్నారు. ఇసుక మరియు గ్రావెల్ క్వారీలలో మీ పేరు కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి తప్పుకొని తిరుపతిలో కంటెస్ట్ చేయవలసిందిగా వాళ్ళు అక్కడ చెప్పారు. కానీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు ఈ చెడ్డ పేరు అనేది నా వల్ల రాలేదు, ఈయన మంత్రి పెద్దిరెడ్డి గారి వల్ల నాకు వచ్చింది అని ఆ ఒకే ఒక విషయాన్ని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఆ ఒక్క విషయంతోనే రాష్ట్రంలోనూ మరియు ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు కానీ ఆయన దిష్టి బొమ్మలను కూడా కాల్చివేయడం జరిగింది. బీసీకే పార్టీ తరఫున నేను చెప్పడం ఏమిటంటే పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలో మారుతున్న వారే. అదే ఆదిమూలం గారి ప్లేస్ లో ఒక రెడ్డి, స్పెసిఫిక్ గా దళిత వర్గాల వారు ఏమన్నా ఇట్లాంటి పార్టీ మారడాలు అలాంటి పనులు ఏమైనా చేసుకున్నప్పుడు వారిని ఎవరు కూడా పెద్దగా విమర్శించడం లేదు. కానీ దళితులపై ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సాధారణ వ్యక్తిగా ఉన్న అఘాయిత్యం అనేది జరుగుతూ ఉంది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. సత్యవేడు ఆదిమూలం ఎమ్మెల్యే గారు నేను దళితులను నా పైన ఈ విధంగా చేసేశారని ఆయన ఇప్పుడు చెప్తున్నారు. ఆయన చెప్పేది నేను ఏంటంటే దళిత ఎమ్మెల్యే అనే విషయం ఆయనకి ఇప్పుడే గుర్తొచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితుడు అనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన దళితుడు అనే విషయం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుర్తుండి 7 మండలాల్లోనూ అన్ని దళితులకు పర్సనల్ గా వాళ్ళ యొక్క ప్రాబ్లం గమనించి కనీసం మండలానికి ఒక 50 మందినైనా ఆయన తయారు చేసుకోలేకపోయే ఒక స్థితిలో ఆయన దిగిపోయారు. ఇప్పుడు అందరూ కలిసి ఆయన మీద ప్రెస్ మీట్లు కానీ ఈ విధంగా దిష్టిబొమ్మను తగలబెట్టే స్టేజ్ లో ఉన్నా కూడా ఆయన కనీసం ఆదరణగా ఏ మండలం నుంచి కూడా ఏ ఒక్క దళిత నాయకుడు కానీ ఆయనకి సపోర్ట్ చేసిన దాఖలాలు అయితే ఇంతవరకు ఏమీ లేదు. మేము వైసీపీ పార్టీకి ఆయన ఆదిమూలం గారికి ఎన్నోసార్లు నా ఫోన్ లో నుంచి కూడా కమెంట్లు పెట్టున్నాను అగైన్స్ట్ గా. కానీ ఇప్పుడు ఒక దళితుడుగా ఆయన అందరూ వచ్చి ఇప్పుడు వెలివేసి పెట్టున్నారు. ప్లస్ ఆయనకి వచ్చి అగైన్స్ట్ గా అందరూ ఉన్నారు కాబట్టి ఆయన పార్టీలో వచ్చి ఆయన మీరు ఏమన్నా డిస్మిస్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఈ విధంగా దిష్టి బొమ్మలను తగలబెట్టేంత విధంగా ఆయన ఎట్లాంటి కుట్రలు కానీ ఎలాంటి పార్టీకి మోసం అని ఏమి చేయలేదు అని బీసీకే పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క దిష్టి బొమ్మలను దగ్ధం చేయడాన్ని బీసీకే పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.